హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ థ్రెడ్ క్రియేషన్స్. తమ్నేల్ చూసారండి? చూడకపోతే కనుక ఈరోజు ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చూపిస్తాను. అండ్ ఈ ఇయర్ రింగ్స్ నేను చేయడానికి ఒక రీజన్ అయితే ఉందండి. ఫస్ట్ ఆ రీజన్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అండ్ ఆ రీజన్ ఏంటి అంటే, రీసెంట్గా మా మ్యారేజ్ యానివర్సరీకి నేను డ్రెస్కి మ్యాచింగ్ ఎందుకో పెట్టుకోవాలి అని అనిపించి నా దగ్గర ఉన్న ఓల్డ్వే నేను పెట్టుకున్నాను అనమాట. కాకపోతే అది కొన్నాక నేను ఎప్పుడు పెట్టుకోలేదు, యూజ్ చేయలేదన్నమాట. అప్పుడే యూజ్ చేశాను. సో అది చూసిన వాళ్ళందరూ కూడా, ఏంటి నువ్వే చేసుకున్నావా, హ్యాండ్మేడా అని అడిగారనమాట. సో అవి చూస్తే నాకు అయ్యో మనమే చేసుకోవాల్సింది కదా అని అనిపించింది. సో మనం చేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి నేను ఒక 2 డిఫరెంట్ వేస్లో ఆ ఇయర్ రింగ్స్ అయితే ట్రై చేశాను, 2 డిఫరెంట్ కలర్స్లో. నేను పెట్టుకున్న అవి పిక్ అయితే అటాచ్ చేస్తాను. అటాచ్ చేసి ఆ పిక్లో ఉన్న ఇయర్ రింగ్స్ అండ్ ఇప్పుడు నేను చేసినవి రెండు కూడా చూపిస్తాను. సో ఫస్ట్ నేను ఆ రోజు పెట్టుకున్న ఇయర్ రింగ్స్ ఏంటి అంటే, పిక్లో చూసారు కదా, సో ఇవే అనమాట. నేను ఇవి చెన్నై వెళ్ళినప్పుడు కొనుక్కున్నాను. సో ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగుంటాయి. చూసారు కదా, మెరూన్ కలర్ అనమాట. పింక్ షేడ్ కూడా వస్తుంది, దీనికి మెరూన్ ఉంటుంది ఎక్కువ. సో ఇయర్ రింగ్స్ అయితే ఇవన్నమాట. సో ఈ ఇయర్ రింగ్స్ని నేను ఎగ్జాంపుల్గా తీసుకుని నేను ఎలా డిజైన్ చేశాను అంటే, ఒక స్కై బ్లూ కలర్ ఇయర్ రింగ్స్ అయితే చేశాను అనమాట. సో ఇది నేను చేసిన ఇయర్ రింగ్స్ చూసారా, ఇది MDF బేస్ తీసుకొని చేశాను. మీకు రెండు పక్క పక్కన పెట్టి చూపిస్తాను, సో మీకు తెలుస్తుంది. చూసారు కదా, మనం చేసుకుంటే ఇలా ఉన్నాయి, మనం కొన్నవైతే ఇలా ఉంటాయి. సో ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో మీరైతే చూడండి. అండ్ నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు అయితే ఎప్పుడు మ్యాచింగ్ పెట్టుకొని వెళ్ళేదాన్ని అనమాట. అండ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా. సో నాకైతే చాలా ఇష్టం మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. కానీ మా పాప పుట్టిన తర్వాత అది నేనైతే పెట్టుకోవడమే మానేశాను. సో నాకు ఎందుకు ఆ రోజు పెట్టుకోవాలనిపించి అలా పెట్టుకున్నా, అవైతే చాలా నచ్చాయి అనమాట. సో మళ్ళీ ఇప్పుడైతే ఇలా ట్రై చేశా. అండ్ ఇంకొకటి చేశానని చెప్పాను కదండి, ఇవి నేను ఆల్రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు క్లియర్గా తెలుస్తుందా? ఇవి కొంచెం చిన్న సైజ్ అనమాట. ఇవి అయితే పెద్దగా ఉన్నాయి కొంచెం, కానీ పెద్దగా యూజ్ చేసే వాళ్ళు ఎవరికైనా కూడా ఇవి సూట్ అవుతాయి. నేను యాక్చువల్గా పెద్ద ఇయర్ రింగ్స్ ఎక్కువ పెట్టుకుంటాను. సో నాకైతే ఇవి నచ్చాయి. ఇవైతే కొంచెం చిన్నగా ఉంటాయి, సైజ్ చూసారు కదా, రౌండ్ చిన్నది ఉంటుంది. ఇవి వచ్చి మెరూన్ కలర్ ఉంటుంది, కానీ షేడ్ మీకు షైనింగ్ ఉండడం వల్ల మీకు క్లియర్గా వీడియోలో తెలుస్తుందో లేదో నాకు తెలియట్లేదు. సో ఇవైతే ఇయర్ రింగ్స్ బ్లూ కలర్ అనమాట. పెట్టుకుంటే ఎలా ఉందో కూడా చూపిస్తాను మీకు, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది కదా. సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే పైన వాట్సాప్ నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ కలర్ కూడా నేను ఏ కలర్ అయినా కూడా కస్టమైజేషన్ చేస్తాము. చిన్న సైజెస్ కూడా ఇప్పుడు నేను మీకు చిన్నది చూపించాను కదా, ఓకే చూడండి, పెట్టుకుంటే ఈ సైజు ఉంటుంది, అవుట్గా ఉండదు. మీకు ఇన్ కేసు మీరు చిన్నవి యూజ్ చేస్తాను, చిన్నవి ప్రిఫర్ చేసే వాళ్ళు ఎవరికైనా కూడా ఈ ఇయర్ రింగ్స్ అయితే సజెస్ట్ చేస్తాను. చూడండి, ఇవి చిన్నగా ఉంటాయి, రౌండ్ సైజ్ ఇంత డిఫరెన్స్ ఉంది. చూడండి, ఇయర్ రింగ్ చూసారు కదా, ఇలా ఉంటుంది. సో ఇందులో ఏ ఇయర్ రింగ్స్ బాగున్నాయో నాకైతే కామెంట్స్లో చెప్పేయండి. మీరు పర్చేస్ చేయాలనుకుంటే పైన వాట్సాప్ నెంబర్ని అయితే కాంటాక్ట్ చేసేయండి. అండ్ మన ఛానల్లో గివ్ అవే జరుగుతుంది కదా, సో అందరూ పార్టిసిపేట్ చేయండి. కమెంట్ చేసి లైక్ చేయాలన్నమాట. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ అయితే చేయండి. గివ్ అవే అయితే ఎవ్రీ మంత్ ఎండ్లో అయితే ఉంటుందన్నమాట. నేను లక్కీ డిప్ ద్వారా మీకు చెప్తాను ఎవరు విన్ అయ్యారు అని. సో సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.